హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఈరోజు నేను రొయ్యల పచ్చడి చేయబోతున్నాను మా అమ్మాయికి అండ్ మా అల్లుడి గారి కోసం. వాళ్ళు అనుకోకుండా సడన్గా ఒక లైట్నింగ్ విజిట్ రావాల్సి వచ్చింది. సో చెన్నై వెళ్తున్నాను నేను కూడా. మా అల్లుడి గారికి చాలా ఇష్టం అనమాట. సో ఆయన కోసం అని చేస్తున్నాను ఈ పచ్చడి. నేను చేస్తూ మీకు కూడా చూపించేద్దాం, అంటే నేను ఎలా చేస్తానని వీడియో తీస్తున్నాను అనమాట. ఓకేనా? సరే చూసేద్దాం. ముందుగా ఇవైతే హోల్ వెయిట్గా చూస్తే 4 కేజీలు రొయ్యలు ఇవి. బట్ అన్నీ ఒలిచేసిన తర్వాత అయితే మనకి 2 కేజీల 100 గ్రాముల దాకా వచ్చాయండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం. ఆ వేయిని తీసేసి ఈ నల్లగా ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి ఎప్పుడు రొయ్యలు చేసేటప్పుడు మనం. సో తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి ఉంచాం. అండ్ ఇది వచ్చి మనకి కేజీకి 55 అలా వచ్చిందనమాట కౌంట్ రొయ్య సైజు. సో ఇందులో రకరకాలు ఉంటాయి. సో ఇదైతే కేజీకి 55 వచ్చింది. సో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న వాటిల్లో మనం ముందు ఇది ఆవగిలు పెట్టుకుంటాం, అంటే ఇందులో వాటర్ పోనివ్వాలన్నమాట. సో అందులోకి ఏమేమి వేసుకుంటానంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఫస్ట్. ఇందులో కొంచెం మరీ కర్రీలో వేసుకున్నంత వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకోవాలి. అంటే 2 కేజీలు రొయ్యలు కర్రీ వండితే మీరు అందులో ఎంత వేస్తారో అందులో హాఫ్ ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు, పచ్చడిలా ఉండాలి కదా, అందుకని. కొలతలు నేను అందాజాగా వేసేస్తున్నాను, మీరు కూడా అలాగే చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను ఇందులో. ఇప్పుడైతే జస్ట్ ఒక 2 చిన్న స్పూన్స్ వేసుకుంటున్నాను, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. పసుపు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే రొయ్య మనకి చప్పగా అనిపించకూడదు ముక్క తింటున్నప్పుడు. బయట గ్రేవీ ఉంటుంది, అఫ్కోర్స్ పీల్చుకుంటుంది, బట్ కొద్దిగా కారం వేసుకోవడం వల్ల ఇంకా ముక్క ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను, కొద్దిగానే లైట్గా, అంటే ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని వీటిని బాగా కలిపేసుకుందాం. రొయ్యలు కొద్దిగా ఈ సైజ్ అయితేనే బాగుంటుందండి. మరీ చిన్న రొయ్యలైనా పంటికి తగలనట్టు అయిపోతుంది ఉడికేటప్పటికి. ఇది కూడా ఇప్పుడు ఉడికితే చిన్నగానే అయిపోతుంది. బట్ ఈ సైజ్ ఈజ్ ఓకే. దీనికన్నా కొంచెం పెద్దగా ఉన్నా కూడా బాగుంటుంది. అలాగని మరీ పెద్ద రొయ్య కూడా నేను ప్రిఫర్ చేయను. నాకు ఈ రొయ్యలు నేను భద్రాచలం దగ్గర మనుగూరు అని ఒక ఊర్లో, అక్కడ మేము కొద్దిగా ఒక 2-3 ఇయర్స్ ఉన్నాం ఒకసారి మా పెళ్ళైన కొత్తలో. అప్పుడు అక్కడ మా ఇంటి ఓనర్ దగ్గర ఈ పచ్చడి నేర్చుకున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ 30+ ఇయర్స్, అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని పృథ్వీ అంటాడు చూసారా, ఏంటి నాతోనే గేమ్ సార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, సేమ్ అలాగా నాకు ఈ పచ్చడి పెట్టడంలో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను నేర్చుకున్న టైంలో అండి ఎక్కడన్నా 1-2 చేయడం తెలుసు, కానీ షాప్స్లో అయితే అప్పుడు అమ్మేవాళ్ళు కాదు ఈ పచ్చళ్ళు. మనకి షాప్స్లో దొరకేవి కాదు. తెలిసిన వాళ్ళు మాత్రం 1-2 రేర్లీ, కామన్గా కాదు కానీ రేర్లీ చేయడం తెలుసు నాకు. అప్పుడు మా ఆంటీలో ఒకళ్ళు, మా మేనత్త, మా చిన్న మేనత్త, తను కూడా అంటే అక్కడే ఉండేది అప్పుడు, అందుకని తను కూడా అక్కడే నేర్చుకున్నట్టుంది. ఇదైతే మా హౌస్ ఓనర్ నిర్మల, ఆవిడ పేరు. ఆవిడ ఒకవేళ ఈ వీడియో చూస్తే నిర్మల గారికి థ్యాంక్స్ చెప్తున్నా. మా ఇంటి ఓనర్ ఆవిడ దగ్గర ఇది అండ్ చికెన్ పచ్చడి నేర్చుకున్నాను నేను. 30 ఇయర్స్ అవుతుంది నేర్చుకుని. అప్పటి నుంచి ఇంట్లో పెడుతూనే ఉంటాను పచ్చళ్ళు. సో చూసారు కదా, ఇలా బాగా అన్నీ కలిసిపోయేలా కలిపేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని, ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదా, కొంచెం హై ఫ్లేమ్లోనో పెట్టుకొని త్వరగా ఎగిరిపోయేలా చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉడికిపోనివ్వకూడదు, ఎందుకంటే రొయ్యి మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కొంచెం వాటర్ అంతా ఊజ్ అయిపోయేదాకా దాన్ని ఫుల్గా డ్రై అయిపోయేలాగా ప్రాన్స్ను ఉడికించేసుకోవాలి. సో తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఏం ఎండాలరా నాయన, జస్ట్ 2 మినిట్స్ అక్కడ నుంచొని చేసినందుకు చెమట్లు. నాకు ఒకే ఒక చిన్నదో పెద్దదో కానీ ఒక కోరిక అయితే ఉంది. ఇంట్లో ఎక్కడ ఏసీ లేకపోయినా పర్వాలేదు, వంటగదిలో ఏసీ ఉంటే అసలు ఎంత హాయిగా ఉంటుందని అనుకుంటాను. అబ్బా, ఆ ఊహే ఎంత బాగుందో కదా. పొగరు అనుకోండి, బల్బ్ అనుకోండి, బట్ కోరికలు ఉండడం తప్పులేదు కదా. నా కోరిక అయితే నేను అదే అనుకుంటూ ఉంటాను. ఎక్కడ ఇంట్లో ఏసీ లేకపోయినా పర్వాలేదు, వంటగదిలోకి ఏసీ పెట్టండి అని. ఎందుకంటే మనం ఎక్కువ టైం అక్కడే గడుపుతాం, డే టైం, మార్నింగ్ టైం అంతా అక్కడే గడుపుతుంటాం కదా.
దుర్గా నీకు కూడా కావాలా ఏసీ? వంటగదిలోక మిగతా ఇంట్లో ఉంటే బాగుంటుందా? మరి పిల్లలకి రికమెండ్ చెయ్యి, మీ అమ్మాయిలు వాళ్ళకి రికమెండ్ చెయ్యి, నేను కూడా చెప్తున్నాను. సో విన్నారు కదా, నాది న్యాయమైన కోరికే, దుర్గకు కూడా అలాగే అనిపిస్తుందంట. సో ప్లీజ్ ప్రతి ఇంట్లో అందరూ ఐ థింక్ ఎలాగ అనుకుంటారు కదా, అందుకని ప్లీజ్ అందరూ కొంచెం దేవుడికి దండం పెట్టుకొని త్వరగా లేడీస్ అందరికీ వంటగదిలో కూడా ఈజీగా ఏసీ పెట్టుకునేంత ఐశ్వర్యాన్ని ప్రసాదించమని అందరూ గట్టిగా దేవుని కోరుకోండి. ఈ సమ్మర్కి అయితే ఇదే కోరిక. ఎందుకంటే వంటగదిలో కష్టపడి వంటలు చేసి చెమటలు కక్కినప్పుడే అమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీలు కూడా ఇలాగే మన కోసం ఏం అడిగితే అది చేసి పెట్టేవాళ్ళు కదా అని అంతే అని అనుకుంటాం. అదేదో శ్మశాన వైరాగ్యంలో కాసేపు అయ్యో పాపం అనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఆర్డర్ వేయడం మాను, వాళ్ళు చేయడం మానరు. ఎంత సమ్మర్ అయినా ఏ కాలమైనా ఎప్పుడైనా వాళ్ళు అడిగిన చేయడానికి రెడీగా ఉండేది ఎవరంటే అమ్మ. అంతే కదా దుర్గా? చెప్పండి. నేను నీకు చిన్న ప్రశ్న వేస్తాను, తక్కువ మంది సమాధానం చెప్పాలి. నా వీడియోస్లో లాస్ట్ ఏ వీడియో చూసాను? చీరలై చూపించింది, అది చూసావా? దాని తర్వాత చూడలేదు. అదండి, ఇంట్లో వాళ్ళే చూడలేదంటే ఇంకెవరు చూస్తున్నారు అనుకోవాలి. నేను లాస్ట్ చీరల వీడియో అంటే ఎప్పుడు పెట్టానో చెప్పండి మీరు. తర్వాత ఏం చూడలా. కుక్క పిల్లలది పెట్టాను, చూడలేదా? మరి అవి చెప్పవే. ఆహా, చూస్తుందంట, చెప్పడంలో కన్ఫ్యూజ్ అయింది మేడం. చీరలు బాగున్నాయని చీరల వీడియో గుర్తుందా? ఓకే, ఇదిగోండి ఇలా నీళ్ళు ఇవన్నీ ఉడికిపోవాలి శుభ్రంగా. ఇవి రొయ్యల్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం హైలో పెట్టేసుకున్నాను నేను. ఫ్లేమ్ కూడా హైలో పెట్టుకొని ఎగరనిచ్చేయాలి త్వరగా. ఎక్కువసేపు సిమ్లో పెడితే ఎక్కువసేపు ఉడికి రొయ్య ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట. అందుకని హైలో పెట్టి ఈ వాటర్ అంతా పోయేలాగా ఎగరబెట్టేసుకుందాం. సో ఇప్పుడు హైలో పెట్టాను, దీన్ని ఒక 5 మినిట్స్లో చూసుకోవచ్చు మనం వచ్చి. రొయ్యలు ఉడుకుతున్నాయి, ఈలోపు కడుపులో నా ఆకలి కూడా కుచుకుచుకుచుకు అంటుంది. ఏదైనా తినమని చెప్తే దప్పలం పెట్టాను ఇవాళ నేను, అన్ని ముక్కలు వేసి. అండ్ దాంట్లో నాకు ఓన్లీ పాపడ్ ఇష్టం, ఇంకేమీ లేకపోయినా పర్లేదు. సో తినేద్దాం ఈ బ్రేక్లో అని చెప్పి తింటున్నాను అనమాట. ఎంతమందికి దప్పలం ఇష్టం? నాకు ఈ దప్పలంలో ఈ ముక్కలంటే చాలా 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 ఇష్టం. అండ్ ఇలా వేసుకొని వేడివేడిగా ఇలా అప్పడం దంచుకొని చాలు. ఇవాళ అయితే ఇదే చేస్తాను సింపుల్గా. తినడానికి ఈజీగా ఉంటుంది, నోటికి టేస్టీగా ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ వెళ్తాయి. దీంతోపాటు ముద్దపప్పు కూడా పెట్టాను. నాకు పప్పు కాంబినేషన్ అవసరం లేదు, నాకు ఉత్తిదే నచ్చుతుంది. ఏం చేద్దామంటావు మరి? అది ఆల్మోస్ట్ ఎగిరిపోవచ్చింది, అందుకని పక్కన ఇంకా వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. వాటిల్ని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొద్దిగా డీప్ ఫ్రైలా చేసుకోవాలి. సో ఇందులో నేను ఆల్మోస్ట్ అంటే ఈ రొయ్యల్లో నేను ఇప్పుడు కొంచెం తీసేస్తాను, ఆల్మోస్ట్ ఒక 1/2 kg పైన తీసేస్తాను కూర వండడానికి. మిగతాదే పచ్చడి చేస్తా అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 kg, ఒక 1.5 kg రొయ్యలతో పచ్చడి అనుకుందాం. సో దానికి ఆయిల్ వేసుకుంటున్నాను నేను. 1/2 లీటర్ ఆయిల్ వేస్తాను, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం దేనికి వాడమంటే పచ్చడిలో ఆయిల్ ఉండాలి కాబట్టి ఒక 1/2 kg ఆయిల్ వేసుకుంటాను. అవసరమైతే తర్వాత మళ్ళీ కొంచెం చూసి కలుపుకుందాం మనం, ఎందుకంటే ఈ ఆయిల్ ఇంకా దీనికే అయిపోవాలి, మళ్ళీ ఇది వాడం కదా, వేస్ట్ అవ్వకుండా అనమాట. సో 1/2 లీటర్ ఆయిల్ పెట్టేశాను. ఇందులో మనం అవి ఎగిరిపోయిన తర్వాత ఇందులో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి, ఆ తర్వాత కలుపుకోవాలి. అండ్ రొటీన్గా మనకి మార్కెట్లో దొరికే పికిల్స్ కానీ చాలామంది ఇప్పుడు నేను చెప్పిన నాకు తెలిసిన వాళ్ళు 2-3 పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు ఏ పచ్చడి నాన్ వెజ్ పికిల్స్లో ఎక్కువ నిమ్మకాయ రసం వాడతారు, నిమ్మకాయ పులుపు కింద ఆ జ్యూస్ పిండి వేస్తారు కదా. నేనైతే అలా చేయలేదు ఎప్పుడు, నేను నేర్చుకున్నది ఆవిడ దగ్గర, మా నిర్మలావదిన్ గారి దగ్గర నేర్చుకుంది. చింతపండు గుజ్జేస్తారు ఆవిడ, ఇన్స్టెడ్ ఆఫ్ నిమ్మకాయలు
చింతపండు గుజ్జు. ఆ గుజ్జు ఎలా అంటే ఇందులో నేను ఒక చిన్న సొంత మార్పు నేనేం చేసుకున్నానంటే, ఇది జస్ట్ నేను ఉడకబెట్టాను ఇప్పుడే. దీనికి ముందు చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నాను. మన పులిహార పులుసు ఉడకబెడతాం కదా, శుభ్రంగా నానబెట్టేసి వేడి నీళ్ళల్లో దాన్ని బాగా రసం తీసేసి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తాం కదా, సో చిక్కగా అయ్యేలాగా అలాగే ఉడికించుకున్నాను. యాక్చువల్లీ ఆవిడ దగ్గర నేర్చుకున్నప్పుడు అయితే ఆవిడ ఉడకబెట్టేవాళ్ళు కాదు, జస్ట్ వేడి నీళ్ళల్లో ఆ పులుసుని నాననిచ్చేసి బాగా ఒక 1 అవర్ నాననిచ్చేసిన తర్వాత మన జాలి ఉంటుంది కదా, ఆ జాలి మీద ఇలా 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 వేసేసి ఆ పిప్పు గింజలు ఇవన్నీ వచ్చేలాగా తీసేసి అదే పులుసుని అలాగా ఆ పచ్చి పులుసునే కలిపేసుకునేవాళ్ళు పచ్చళ్ళలో. బట్ నేను తర్వాత ఇలా తీయడం మొదలుపెట్టి ఇప్పుడు ఇది తీసేసి ఉంచుకున్నాను, ఈజీగా ఉంటుందని. మీకు ఆ వీడియో అయితే నేను చూపించలేను, కానీ జస్ట్ లైక్ మనం పులిహారకు ఉడకబెట్టుకునే పులుసులాగే, కాకపోతే అందులో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం పులిహార కోసం. ఇది జస్ట్ చింతపండు అండ్ వాటర్తో చేసి చిక్కబడిచేలాగా తీసుకున్న ప్యూరీ అనమాట. నేనైతే పచ్చళ్ళు ఇదే వాడతాను. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ లేదు, ఎగిరిపోయింది, కొద్దిగా ఉంది, అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఆపేసుకుంది, మనం ఫ్రై చేసుకోవడమే దీన్ని. నూనె కాగిపోయింది కాబట్టి కొంచెం నూనెలో డీప్ ఫ్రై. ఇవి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంటే నేను వెంటనే వేసేస్తున్నాను కదా, అలా పేలుతుంది. కొంచెం ఆరిపోయాక వేస్తే అలా పేలదు అనమాట, కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి. సో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. బ్లాస్టింగ్ సౌండ్? ఏం సౌండ్? వర్షం. జస్ట్ కొద్దిగా వేగనిద్దాం, ఎక్కువ వేగిపోతే రొయ్య గట్టిగా అయిపోతుంది. సో కొంచెం మనం డీప్ ఫ్రై అన్నాం కదా అని అది ఇష్టపడితే వేపుకోవచ్చు. నేను ఇంతకుముందు అలాగే వేపేదాన్ని, బాగా డార్క్ కలర్ వచ్చేలా వేపేసేదాన్ని. బట్ ఇప్పుడు అంతలా వేపట్లేదు. కొంచెం హైలో పెట్టేసుకొని ఫస్ట్ వేసి చూసారా, వేగిపోయింది. సో కాసేపు వేగనిద్దాం. చూడండి, ఇది ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. నీ గురించే పికిల్ పెడుతున్నాను ఇక్కడ. అవతల మా అమ్మాయి కాల్లో ఉంది. నీ గురించే రొయ్యల పికిల్ పెడుతున్నాను, రొయ్యల పచ్చడి. అదే వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు వీటిని తీసేసుకుందాం మనం వేరే గిన్నెలోకి. నేను మామూలుగా పప్పుల నూనె, నువ్వుల నూనె అలా వాడతారు కదా, అది ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తాను ఎక్కువ, ఇలాగే నచ్చుతుందని. ఏంటి ఎందుకు బాబోయ్? బాగోదన్నా పచ్చడి? నీతోనే నిక్కి. ఫోన్లో ఎవరితో లేదు, వీడియో చేస్తూ నీతో మాట్లాడుతున్నాను. ఇది తీసేసుకున్నాక ఇది కొద్దిగా చల్లారిన తర్వాత, కొంచెం మరీ కాదు, ఇంత వేడి మీద కాదు, కొంచెం చల్లారాక ఇందులో సాల్ట్, చింతపండు పులుసు అండ్ కారం ఇవి కలుపుకొని, ఇందులో నేను ఆవుపిండి అది వేయను, అది ఆప్షనల్. మీకు ఎవరికైనా కావాలంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. మాకు ఇది ఆవకాయ టేస్ట్ వస్తే బాగోదని నేను వెయ్యను. ఇందులో జస్ట్ కొద్దిగా చెక్క, లవంగం ఆ 2 మాత్రమే పౌడర్ చేసి, ఈ మాత్రం రొయ్యలకి, అది కూడా చాలా తక్కువ అంటే ఆల్మోస్ట్ 1/4 టీ స్పూన్ వేస్తాను అంతే, ఎక్కువ కాదు. అవన్నీ కలిపేసి తాలింపు పెట్టుకోవాలి. కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇందులో కలుపుతాను నేను పచ్చడి. ఇప్పుడు మీకు మళ్ళీ నూనె వేడి చేస్తున్నాను తాలింపు వేసుకోవడానికి. ఇందాక రొయ్యలు వేపాం కదా, అదే నూనెలో మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాను. యూజువల్లీ ఈ రొయ్యలకి నేను కొలత ఎలా తీసుకుంటానంటే, చింతపండు ఎంత తీసుకుంటానో కారం కూడా అంతే తీసుకుంటాను. సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్, ఆల్రెడీ రొయ్యల్లో వేస్తాం కాబట్టి జస్ట్ ఈ గుజ్జుకి సరిపడా వేసుకుంటాను. సో అది టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకుందాం. అండ్ చెప్పాను కదా, కొంచెం గరం మసాలా పొడి వేస్తాను. అవి వేసి కలిపేసిన తర్వాత తాలింపు పెట్టుకొని తాలింపుని ఇందులో కలుపుతాను అనమాట. సో అది ఫస్ట్ అయితే ఇందాక మీకు చూపించాను కదా చింతపండు గుజ్జు. ఇప్పుడు ఈ రొయ్యలకైతే నేను ఇంత గుజ్జు తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ మీకు వెయిట్గా చూస్తే ఒక 400 to 500 గ్రామ్స్ మధ్యలో ఉండొచ్చు, రఫ్లీ చెప్తున్నాను.
సో ఇది వేసేసుకుందాం ముందు. కారం ప్రస్తుతానికైతే ఆశీర్వాద్ కారం వాడుతున్నాను, ఎందుకంటే మా కారం ఇవాళ ఎండమిరపకాయలు పైన ఎండబెట్టాం, అది ఇంకా ఆడలేదు. ఈ లోపు ఇది పెట్టవలసి వచ్చింది అనుకోకుండా. సో ఆశీర్వాద్ కారం కూడా చెప్పాను కదా ఈక్వల్లీ అనమాట. ఈక్వల్లీ కొంచెం ఒక్కొక్కసారి కొన్ని సైడ్ ఆఫ్ చింతపండులు పులుపు ఎక్కువగా ఉంటుంది, కొన్ని కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో చెక్ చేసుకొని వేసుకోండి. సో కారం కూడా వేసేసుకొని తిప్పు, వచ్చే దుర్గా లోపలికి. చెయ్యి వీలవుతుందా? నేను పట్టుకోనా, నువ్వు తిప్పుతావా? సాల్ట్ కొంచెం వేస్తున్నాను, అంటే ఒక 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. రఫ్గా నా అసంప్షన్ ఇది, అందాజాగా వేస్తున్నాను. మళ్ళీ చూసి కలుపుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువైతే తీయలేము కదా ఇంకోది. అండ్ గరం మసాలా చెప్పాను కదా, అదే లవంగా అండ్ చెక్క జస్ట్ కొంచెం, ఎంతో వేసుకోలేదు చూడండి, చాలా తక్కువ. అండ్ తాలింపుకి చూడండి ఇవి పచ్చెనగపప్పు, ఇవి కూడా మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా పిల్లలకి పచ్చెనగపప్పు అంటే ఇష్టం అని వేసాను. కడిగి పెట్టుకుని కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఇవి ఆవాలు, జీలకర్ర అండ్ మినపగుళ్ళు 3 కలిపేసి ఉన్నాయి. సో ఫస్ట్ ఎప్పుడు నేను ఆయిల్ వేడెక్కితే మరీ చిటపట్లాడి ఇది అవుతుందని చెప్పి ఫస్ట్ కరివేపాకు వేసుకుంటాను, కొంచెం మీద ఆయిల్ తుల్లకుండా ఉంటుందని. తర్వాత ముందు పచ్చెనపప్పు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వేగడానికి, అది వేసుకుంటాను. ఎండుమిర్చి ఒక్కటే లాస్ట్లో జస్ట్ ఆపే ముందు వేసుకుంటాను, ఎందుకంటే అది బాగా ఎండుమిర్చి నూనె కాగిపోయి ఉంటే గొట్టు అంటాం కదా, అది వచ్చేసి దగ్గు వచ్చేసి ఇంక ఇంట్లో వాళ్ళందరూ గోల పెడతారు, ఒక్కొక్కరు దగ్గడం మొదలు పెడతారు. అందుకే అది లాస్ట్లో వేస్తాను. అండ్ ఇదిగోండి తాలింపు గింజలు, పోపు గింజలు కూడా వేసేసుకున్నాను. సో ఇది బాగా వేగనిద్దాం. ఈ లోపు ఇది కలిపేసుకుందాం మనం. ఇది కారం కూడా ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ పట్టింది, అది 250 గ్రామ్స్ ప్యాకెట్, అందులో ఇంకా ఉంది. సో ఆల్మోస్ట్ తాలింపు వేగిపోయింది. మా కెమెరామ్యాన్ అటు వెళ్ళింది, ఈ లోపు నేను ఎండుమిరపకాయలు వేయాల్సిన టైం వచ్చిందని వేసేసాను. సో తాలింపు కూడా బాగా వేగిపోయింది, ఇంకా ఆపేసుకుంటున్నాను నేను దీన్ని. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, బట్ దీన్ని వెంటనే వేసాను. మరీ కొంచెం ఓవర్ హీట్ తగ్గాలంటే కొంచెం వేడిగానే కలపాలి కారం, అది మగ్గినట్టు ఉండడానికి. బట్ ఇంత మరీ ఇప్పుడే బాయిల్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని ఒక 10 మినిట్స్ ఆగి అందులో కలుపుతాను నేను. మీకు నెక్స్ట్ అది వేసేసి చూపిస్తాను మీకు. కొంచెం చల్లారింది, వేడిగానే ఉంది, బట్ స్టిల్ కలిపేసుకుందాం, అంటే కారం అది కూడా మగ్గుతుంది అనేసి. తాలింపు ఇందులోగా వేస్తాను కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని అన్నీ కలిసేలాగా. అందుకే కొంచెం ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని కలుపుదామని. వేడిగా ఉంది అక్కడ బాగా. అసలు పచ్చళ్ళు అంటే పెద్ద పనే, చాలా నీట్గా చేయాలి, అన్నీ కుదరాలి కదా. ఇప్పుడు సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది, పచ్చడి పెడుతూ చేస్తుంటే. ఈ మధ్యన రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ అని చాలా పాపులర్ అయ్యారు కదా. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజినెస్ బాగా సక్సెస్ అయ్యింది. తర్వాత ఏదో కొంచెం కాంట్రవర్షియల్ ఇదైపోయి మళ్ళీ బిజినెస్ కొంచెం ఆగినట్టుంది. ఐ డోంట్ నో వాళ్ళకి ఇష్యూ, నాకు పూర్తిగా నేను ఫాలో అవ్వలేదు కానీ, బట్ చాలామంది ట్రాల్ చేస్తున్నారు చాలా గట్టిగా. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వాళ్ళ రేట్ గురించి కమెంట్ చేయను, ఎందుకంటే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు రొయ్యలు కూడా కౌంట్ని బట్టి ఒక్కొక్క రేటు ఉంటుంది. 50 కౌంట్ ఒక రేటు, అంతకన్నా తక్కువ ఉన్నది ఒక రేటు, పెద్దది ఒక రేటు. సో అలాగే కారం అంటే ఎండుమిర్చీలు కూడా 3-4 రకాల గ్రేడ్స్ ఉంటాయి. సో ఇలా మనం వాడే ఆయిల్ని బట్టి, సో ప్రతిదీ మారుతుంది కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు ఏం వాడతారో దాన్ని బట్టి వాళ్ళ ప్రైసింగ్ ఉండుండొచ్చు. సో నేను మళ్ళీ ప్రైస్ గురించి కమెంట్ చేయను, అండ్ టేస్ట్ నేను చేయలేదు కాబట్టి వాళ్ళ టేస్ట్ గురించి కూడా నేనేమి చేయను. అంటే ఒకటి పాపం వాళ్ళు ఏదో కమెంట్స్ చేసిన వాళ్ళకి ఏదో కొంచెం రూడ్గా ఆన్సర్ చేస్తారని విన్నాను, అండ్ ఆడియోస్ కూడా వచ్చినాయి బయటికి. అదొక్కటే పాపం వాళ్ళు ఏదో తెలియక చేసుంటారో లేదా ఏదో ఫ్రస్ట్రేషన్లో చేశారో తెలియదు కదా మనకి. ఎందుకంటే నేను చూశాను పాపం వాళ్ళని కూడా చాలా దారుణమైన కమెంట్స్ చేశారు కింద, చాలామంది చేశారు. అఫ్కోర్స్ మన బిహేవియర్ని బట్టి కూడా ఉండుండొచ్చు, నాకు తెలీదు.
సో వాళ్ళు కూడా అదే ఫ్రస్ట్రేషన్తోనో లేకపోతే ఏదో కొంచెం నోరు జారారు. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు ఊరికే ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. సో ఆబ్వియస్గా దానివల్ల వాళ్ళు ఎంత కష్టపడి ఇంత సక్సెస్ సాధించుకున్న బిజినెస్ గురించి కూడా క్వశ్చన్స్ ఎరైజ్ అయినాయి కదా రకరకాలు. ఇంకొక మాట వచ్చిందంటే ఇంక సంబంధం లేకుండా ఇంక ప్రతి వాళ్ళు రకరకాలుగా మాట్లాడేస్తారు. సో అదే జరిగింది వాళ్ళ విషయంలో కూడా అనుకుంటున్నాను. బట్ ఎవరమైనా అండి ఇప్పుడు ఎనీవన్ సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏ వీడియోస్ చేసినా కొంచెం డీసెంట్గా ఉండి మన మాట తీరుగానే అది కొంచెం కంట్రోల్డ్గా పెట్టుకొని, అలాగే కమెంట్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం డీసెంట్ కమెంట్స్ చేస్తే బాగుంటుంది కదా. సో అందరికీ చెప్తున్నాను. సో ఇది అందరికీ వర్తిస్తుంది. ఇదైతే పచ్చడి చూడండి కలిపేసాను. ఇది మీకు ఇప్పుడు ఇలా టైట్గా ఉన్నట్టుంది, ఆయిల్ లేనట్టు. బట్ నేనైతే దీన్ని ఇవాళ ఒక రోజంతా ఇలా రెస్ట్ అవనిస్తాను, ఎందుకంటే మార్నింగ్కి ఆయిల్ పైకి తేలుతుంది. సో అది చూసుకొని దాన్ని బట్టి ఒకసారి టేస్ట్ చేసి ఇందులో ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, పులుపు తగ్గిందా అన్నీ చూసుకొని మళ్ళీ ఏది కావాలో అంతంత యాడ్ చేసుకుంటాను. బట్ ఈరోజు అయితే దీన్ని ఇలాగా ఇది ఇప్పుడు చూడడానికి మీకు అనుకుంటారు ఆయిల్ ఏది పచ్చడిలో అనుకుంటారు, బట్ రేపు పొద్దున్నకి ఆయిల్ తేలిపోతుంది ఇందులో. సో ఇంకా కొంచెం ఆయిల్ ఉండొచ్చు అనుకుంటే కొద్దిగా ఆయిల్ గోరువెచ్చని చేసుకొని ఇందులో కలుపుకోండి. ఒక్కసారి పచ్చడి ఇలా చింతపండు గుజ్జుతో పెట్టి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఇది అన్నంలో కలుపుకోవడానికి చింతపండు గుజ్జు వలన బాగా మంచిగా కలిసి ఫ్లేవర్స్ కానీ ఆ రొయ్య ఫ్లేవర్ కానీ అన్నీ చాలా బాగా తెలుస్తుంది మీకు. సో నిమ్మకాయతో పెట్టే ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇలా చింతపండు గుజ్జుతో కూడా పెట్టి చూడండి. ఇదే ప్రొసీజర్ సేమ్ చికెన్, ఫిష్, పీత నేనైతే ఇప్పుడు పెట్టలేదు. ఫిష్ బోన్లెస్ ఫిష్ తీసుకుంటే అది కూడా ఇలాగే చేసి పెట్టేసుకోవచ్చు. చికెన్ తోటి, మటన్ తోటి 3 కలిపి కూడా మిక్స్డ్ అని పెడుతున్నారు. నేను అది కూడా ఎప్పుడు పెట్టలేదు. బట్ చికెన్ నేను చెప్పిన ఈ స్టైల్లో కూడా ఒకసారి పెట్టుకొని ఇది ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. సో దీన్ని అయితే మళ్ళీ నేను ఫ్లైట్ ప్యాకింగ్ చేయించాలి. చెన్నై అయినా కానీ మనకి ఆ ప్యాకింగ్ చేయించేసుకుంటే గొడవ ఉండదు, ఎక్కడ లీకేజ్ ఉండదు, నీట్గా గుమ్గుమ్లాడిపోతుంది. రేపు పొద్దున్న దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఒక ముద్ద అన్నంలో టేస్ట్ చేసి కొంచెం ఆయిల్ పడితే ఆయిల్, ఇంకేది పడితే అది చేసేసుకొని నాకు ఈ పచ్చడి నేర్పించిన నిర్మలా వదిన అంటే నేను ఆవిడ నన్ను వదిన అనేది, నేను ఆవిడని వదిన. నేబర్స్ని మనం అలాగే పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడంటే పేర్లతో పిలిచేసుకుంటున్నారు కానీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అట్లా వరకు అలాగే వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం కదా. సో ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారా, ఇది నేర్పించింది. ఇలాగే నా పాత అపార్ట్మెంట్స్లో కూడా నాకు నేబర్స్ కేరళైట్స్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మహారాష్ట్రియన్స్ ఉన్నారు. అలా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను ఒక్కొక్క రెసిపీ నేర్చుకున్నాను. అవి కూడా నెమ్మదిగా ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్ అండ్ ఆల్సో షేర్ మై వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో. బట్ కలిపి చూస్తే ఇంకొంచెం ఆయిల్ వేయొచ్చు ఇందులో. సో వేడి చేసి కొంచెం అంటే గోరువెచ్చ చేసి కలిపేస్తాను ఆయిల్. ఆల్మోస్ట్ ఇంకో 1/2 kg పైన పడుతుంది. ఉప్పు, కారం అన్నీ అయితే నిన్న టేస్ట్ చేసాం, సరిపోయినాయి. అవేమి యాడ్ చేయక్కర్లేదు, ఓన్లీ ఆయిల్ పడుతుంది, అది కొంచెం వేసేస్తాను. అండ్ ఈ పచ్చడి నా సజెషన్ అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఎవరైనా చేస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఎందుకంటే తడి ఎలాగోలా తగులుతుంది. మనం ఇప్పుడు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు చేయి కడుక్కుంటాం కదా, ఆ నీటి బొట్టు పడినా పచ్చడి పాడైపోతుంది. కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఏ రోజుకి ఆ రోజు కొంచెం తీసుకొని వాడతాను. అలా అయితే ఇది సంవత్సరం కూడా ఏం కాదు. బయట అంటే ఇప్పుడు క్లైమేట్కి నేను చెప్పలేను దీని షెల్ఫ్ లైఫ్ గురించి అయితే. సో అది పరిస్థితి. నేనైతే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అందరికి అదే సలహా చెప్తాను. పచ్చడి అయితే బాగుంది. ఆయిల్ ఒక్కటే కొంచెం వేసుకోవాలి ఇందులో, అంతే.